కవిత కస్టడీ పొడిగింపు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ. మరోవైపు విచారణకు సహకరించట్లేదన్న సిబిఐ. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. 2 ఏళ్లుగా అడిగిందే అడుగుతుండ్రు. అధికారులపై ఎమ్మెల్సీ కవిత అసహనం. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడిన కవిత ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ కావేరి బవేజా. ఇగో 2 ఏళ్ల నుంచి ఈమెను అడిగిందే అడుగుతున్నారు. అడిగింది ఎందుకు అడుగుతున్నారు? 10 ఏళ్ల నుంచి నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. అడిగింది అడగకుండా మేము ఇంటలేమా? మేము ఇంటలేమా? టీ న్యూస్ చెప్పే ముచ్చట కేసీఆర్ 10 ఏళ్ల నుంచి చెప్పే ఒక్కనే తెచ్చిన తెలంగాణ 10 ఏళ్ళు బట్టి చెప్తా ఉండే. మేము ఇంటలేమా? చెల్లె ఇంటున్నాం కదా. అడిగింది ఎందుకు అడుగుతారు? కొత్త అడుగురి, కొత్త అడుగురు. ఇంకా కొత్త ఏమున్నాయి అవన్నీ చెప్పమని చెప్పరా. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి సుక్కెదురైంది. ఈ కేసులో కవితకి నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో సిబిఐ అధికారులు ఆమెను తిహార్ జైలుకు తరలించారు. 3 రోజుల కస్టడీ ముగియడంతో సోమవారం ఉదయం కవితను సిబిఐ అధికారులు ప్రత్యేక కోర్టులో సిబిఐ న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ప్రవేశపెట్టారు. ఆ సమయంలో సిబిఐ తన వాదనలు వినిపిస్తూ సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించాము. ఆమె విచారణకు సహకరించట్లేదని వెల్లడించింది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. అందుకోసం మరో 14 రోజుల కస్టడీ పొడిగించాలని సిబిఐ కోరగా కోర్టు మాత్రం 9 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ వరకు కవిత కోర్టు కస్టడీ పొడిగించింది. ఇదే సమయంలో కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడంపై సీరియస్ అయ్యారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలా మాట్లాడవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తూ సిబిఐపై ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా